హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? మనం ఈరోజు చూడబోతున్నది గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామంలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత మీకు ఈరోజు చూపిస్తాను, చూసేయండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉంటుందండి. గుడి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే అని అందరూ భావిస్తారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని చాలా బాగా అద్భుతంగా అలంకరణ చేసి దర్శనమిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మనకి గరుగ్మంతుని ఆలయం కూడా ఉంటుందండి. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడండి, ఎంత చక్కగా అలంకరించారో. చాలా బాగుంది కదూ. ఇక్కడికి భక్తులు వాళ్ళ పిల్లలకి అన్నప్రాసన చేయడం కోసం, అక్షరాభ్యాసం చేయడం కోసం చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. మీరు గనక ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ కోరిన కోరికలు స్వామివారు వెంటనే నెరవేరుస్తారని అందరూ అనుకుంటారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే తిరుపతి స్వామివారిని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుంది. ఇప్పుడైతే మనం గరుగుమంతుని ఆలయానికి వచ్చేసామండి. స్వామివారి విగ్రహం చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదూ. ఈ విగ్రహం నల్లని రాయితో 32 అడుగుల ఎత్తులో గల ఏకశిలా విగ్రహంతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం యొక్క ప్రాంగణంలో 5 రకాల అఖండ జ్యోతులు ఉన్నాయండి. ఈ అఖండ జ్యోతులు 365 రోజులు వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకమైన విశిష్టత ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిని గజమాల అని పిలుస్తారు. దీనిపై అంతా శ్రీరామ శ్రీరామ అని రాసి ఉంటాయి. చాలామంది రాసినవన్నీ పేపర్లతో ఇలా మాలలాగా చేసి దీనిని స్వామివారికి అలంకరింపజేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ జగన్నాథ స్వామివారండి. ఈ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ అంతా చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు గనక ఈ పొన్నూరు గ్రామానికి దగ్గరలో ఉన్నవారైతే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. చాలా బాగుంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. ఈ గుడి ప్రాంగణంలో సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయము ఉందండి. ఈ ఆలయంని మీకు తర్వాత భాగంలో చూపిస్తాను. సబ్స్క్రైబ్.